వరంగల్ జిల్లాల పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. విజువల్స్ చూస్తున్నాం మనం. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. అలాగే గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం మేడారంలో చూస్తున్నాం. అలాగే ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు వెంట ఉన్నారు. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి. ఇక అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు రేవంత్ రెడ్డి. స్వాగతం పలికారు మంత్రి సీతక్క, మేడారం పూజారులు. అలాగే పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధులపై పనులపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ప్రశాంత్ ఉన్నారు మనకి. ప్రశాంత్, వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తోని మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సహా కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చి కొద్దిసేపటి క్రితమే అమ్మవార్ల గద్దెలకు దర్శనం చేసుకున్నాడు. తన యొక్క నిలువెత్తు బంగారం అంటే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. 68 కేజీల ఆయన వెయిట్ ను జోక్కొని నిలువెత్తు బంగారం సమర్పించాడు. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, వేమనరేందర్ రెడ్డి తో కలిసి ఇక్కడికి మేడారం చేరుకున్నాడు. ఇక్కడ సీతక్క ఉదయం నుంచి కూడా స్థానిక మంత్రిగా ఉండి ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించింది. అందరితో కలిసి అటు ముఖ్యంగా ఆదివాసీ ఎమ్మెల్యేలు సైతం ఇక్కడికి చేరుకున్నారు. వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అందరితో కలిసి అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని ప్రస్తుతం ములుగు జిల్లా కలెక్టర్ కు, సీతక్కకు, ఇక్కడ ఐటీడీఏ పీఓకు అక్కడ ఆలయ నిర్మాణ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఏమేమి ప్లాన్ చేశారు వాటికి సంబంధించి వాళ్ళ దగ్గర తీసుకొని అనంతరము ఎలా చేయాలనేది కూడా సలహా సూచనలు ఇస్తున్నాడు. కొన్ని డైరెక్షన్స్ కూడా కలెక్టర్ కు చేస్తున్నాడు. ఇప్పుడున్న ఆలయ ప్రాంగణాన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు అమ్మవార్ల గద్దెలు ముఖ్యంగా సమ్మక్క, సారక్క, అటు పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆ యొక్క గద్దెలు కాకుండా మిగతా అటు సరౌండ్స్ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ ఎక్స్టెన్షన్ జరిగితే వీటికి సంబంధించి ఎలాంటి ఎక్స్టెన్షన్ ఉండాలి, ఎంత దూరం ఉండాలి, పెరిగిన భక్తులకు అనుగుణంగా క్యూ లైన్స్ ఎలా రావాలి, క్యూ లైన్స్ లో మధ్యలో వచ్చేటువంటి ప్రాకారాలు కావచ్చు, మిగతా ఆలయ సరౌండ్స్ అన్ని కూడా కొంచెం ఆదివాసీ సాంప్రదాయాలు ఒకటి పడేలాగా ఉండేలాగా ఒక డిజిటల్ ప్లానింగ్ ను ఇప్పటికే సిద్ధం చేస్తారు. కొద్దిసేపట్లో వేదిక మీదకి వచ్చాక ఆ యొక్క ప్లానింగ్ ను ఆవిష్కరించనున్నారు సోని. అదేవిధంగా ఇటు ఇప్పుడే గద్దెలో నుంచి బయటికి వచ్చి ఇటు సమ్మక్క గద్దె, సారక్క గద్దె, అటు పగిడిద్దరాజు గద్దె, అదేవిధంగా గోవిందరాజు గద్దెలు 4 గద్దెలు ఆ కలియ తిరిగాడు. ఆ చుట్టుపక్కల ప్రాంగణాలకు సంబంధించి
అభివృద్ధి నమూనాలను కూడా ఇప్పటి వరకు స్థపతి చెప్పినటువంటి నమూనాలను చూశాడు. వాటికి ఎక్స్టెన్షన్ అవి ఎక్కడ పెట్టినా కూడా ఇటు ఇప్పటికే ఆదివాసీ పూజారులు తీసుకున్న సలహాల ద్వారా మాత్రమే చేయాలి. అటు మించి ఎవరు వ్యక్తిగత ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు, ఏదైనా సమిష్టి నిర్ణయంగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సూచనలు చేస్తున్నారు. అటు స్థపతి, కలెక్టర్, మంత్రి సీతక్క కోఆర్డినేషన్ లో పనిచేయాలి, ఎక్కడ కూడా ఎలాంటి చిన్న లోటుపాట్లు లేకుండా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సమ్మక్క గద్దె దర్శనం చేసుకున్నాడు. అనంతరం కలియ తిరుగుతున్నాడు. తర్వాత సారక్క గద్దెను కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఆలయ ప్రాంగణం వద్ద ఇటు గ్రామస్తులతో ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి నమూనాలకు సంబంధించినటువంటి పనులు, పునరుద్ధరణ పనులు స్వయంగా ఈ మేడారం గ్రామ ప్రజలకు, ఇక్కడ ఆదివాసీలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు. ఎందుకంటే రేపు రాబో కాలంలో ఎలాంటి అభివృద్ధికి సంబంధించి కూడా మేము ఆచార వ్యవహారాలను గౌరవిస్తున్నాము, ఎలాంటి తప్పిదాలు చేయడం లేదని ప్రభుత్వం పెద్దగా నేనే హామీ ఇస్తున్నానంటూ కూడా ప్రజలకు హామీ ఇవ్వడానికి ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో ఈ గ్రామస్తులతో అతను ఇక్కడ దేవాలయ ప్రాంగణము, ఇటు దేవాలయానికి చేరుకునే ఆ గ్రామ రోడ్లు కావచ్చు, ఇటు పరిసరాలకు అభివృద్ధికి సంబంధించుకోవచ్చు, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్రామస్తులకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నాడు. అనంతరము ఇక్కడ జరిగేటువంటి ఆ అభివృద్ధికి సంబంధించి ప్లానింగ్ అంతా కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పటి వరకైతే ఇటు ఏ ప్రభుత్వం చేయని విధంగా ముందస్తుగా 6 నెలల ముందుగానే 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించాడు. వీటికి అదనంగా కూడా మరో 38 కోట్ల రూపాయలు అటు ఏటూరు నాగారము, చిలకలగట్ట రోడ్లకు సంబంధించి ఇటు చిన్నబోయినపల్లి నుంచి కూడా బైపాస్ నిర్మాణానికి అదనంగా కూడా అవి రహదారుల శాఖకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ యొక్క మొత్తం కూడా సుమారు 200 కోట్లకు సంబంధించి ఆలయ ప్రాంగణం వద్ద 150 కోట్లకు సంబంధించి చుట్టుపక్కల రహదారుల అభివృద్ధి అయితే చేసే ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారు. సోని. థ్యాంక్ యూ ప్రశాంత్.